సో తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్. సో దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నిన్నటితోటి ఫ్యూచర్ సిటీలో ఏదైతే రేవంత్ రెడ్డి ఒక కొత్త సిటీని కడుతున్నాడు హైదరాబాద్కి సంబంధించి, దానికి సంబంధించిన దాంట్లో నిన్న ఒక పెద్ద ఈవెంట్, మొన్న పెద్ద ఈవెంట్ జరగడం జరిగింది. సో దానికి సంబంధించి దేశ విదేశాల నుంచి ప్రతినిధులు రావడం జరిగింది. సో దానిలో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మిత్రులారా. సో దానికి సంబంధించి చాలా డీటెయిల్గా లోతుగా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే అసలు రేవంత్ రెడ్డి ఎందుకు ఈ ఫ్యూచర్ సిటీ కడతా ఉన్నాడు, ఎందుకు, దేనికోసం, అసలు దీనికి స్ఫూర్తి ఏంటి అనేటువంటి కోణంలో ఒకసారి మనం మాట్లాడినట్లయితే, ఒకసారి గతంలోకి వెళ్తే ఎవరు ఇప్పుడు జనరల్గా అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి ఎవరైనా చంద్రబాబు శిష్యుడు అనేది చాలామంది కూడా అందరికి కూడా తెలుసు. అది ఓపెన్ ఫ్యాక్ట్, ఎవరు అవునన్నా కాదన్నా అది అందరికీ తెలిసిన విషయమే. అయితే చంద్రబాబు నాయుడు మొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కేవలం హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ అనేటువంటి జంట నగరాలు ఉండేవి. అయితే దీనికి సంబంధించి నా యొక్క మార్కు నిరూపించుకోవాలి కాబట్టి ఒక కొత్త సిటీని కట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ అనేది నిర్మించడం జరిగింది. సో హైటెక్ సిటీ ద్వారా ఏం జరిగిందో మనందరికీ కూడా తెలుసు. సో హైటెక్ సిటీ ద్వారా సరే అసలు చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ అనేటువంటి పేరు పెట్టడంలో ఒక కీలక పాత్ర పోషించినది వాస్తవం. కానీ ఇక్కడ దానికంటే ముందే, అంతకుముందున ముఖ్యమంత్రి ఈ యొక్క హైటెక్ సిటీ ఏదైతే మనం అనుకుంటా ఉంటామో దానికి మొత్తానికి శంకుస్థాపన చేయడంలో ఆ గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కంటే ముందున్నట్టు ముఖ్యమంత్రి అవుతున్నారో ఆయన చేసినటువంటి ఇనాగ్రేషన్ అదని చెప్పేసి అందరికి కూడా తెలుసు. అయితే దాని తర్వాత ఇది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రాబోతుంది కాబట్టి ఇక్కడ మనం ఒక సిటీ కట్టాలనే ఉద్దేశంతో హైటెక్ సిటీ అని నామకరణం చేయడం జరిగింది, కొత్త సిటీని. ఇప్పుడు జనరల్గా హైదరాబాద్ అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, అదేవిధంగా హైటెక్ సిటీ అని 3 ట్రై సిటీస్ అనేది అర్థమైపోయింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు లాగానే మీరు అబ్జర్వ్ చేయండి, చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ 2020 అని ఏ విధంగానైతే ఒక కాన్సెప్ట్ ముందుకు పోయిండో, ఇప్పుడు హైటెక్ సిటీ అని ఒక కాన్సెప్ట్, విజన్ 2020 అని పెద్ద ఎత్తున ప్రాపగండా చేయడం మొదలుపెట్టేసి దానిలో కొంత సక్సెస్ కూడా కావడం జరిగింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఏం చేస్తున్నాడు, హైటెక్ సిటీ, హైదరాబాద్, సికింద్రాబాద్, హైటెక్ సిటీ ఆల్రెడీ 3 డెవలప్ అయినాయి కదా, నా యొక్క మార్క్ ఉండాలని దాంట్లో ఈరోజు ఫ్యూచర్ సిటీ అనేది కట్టడం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో దాంతోపాటు ఏమంటున్నాడు, విజన్ 2047 అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చంద్రబాబు నాయుడు యొక్క పాలనను దించుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. చంద్రబాబు నాయుడు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో అదే కోణంలో దాన్నే చంద్రబాబు నాయుడుని ఫాలో అవుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కడితే నేను ఫ్యూచర్ సిటీ కట్టినా, చంద్రబాబు నాయుడు విజన్ 2020 అంటే నేను విజన్ 2047 అన్నా. సో చంద్రబాబు నాయుడు గతంలో అమెరికా అధ్యక్షుడిని ఏ విధంగానైతే తీసుకొచ్చి కొంత హల్చల్ చేసినో, ఇప్పుడు కూడా ఈ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అనేటువంటి ఆ సమ్మిట్లో భాగంగా వివిధ దేశాల నుంచి ప్రజలను, వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు తీసుకొచ్చేసి కొంత తన యొక్క మార్కు పాలన అనే ఏ విధంగా ఉంటుందనేది చూపించేటువంటి ఒక ప్రయత్నం చేసిండు. సో దీనిలో ప్రాపగండా అంటే ఆ గతంలో పచ్చ మీడియా కావచ్చు, ఇప్పుడున్నటువంటి మీడియా కావచ్చు, సో ఆ గతంలో ఉన్నటువంటి మీడియానే ఇప్పుడు కొనసాగుతోంది కాబట్టి ఈ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంది, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. ఎందుకు ఖర్చు చేస్తున్నాడు, అసలు తెలంగాణ రాష్ట్రంలో ఖజానా లేదు అని మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల లాస్ట్ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. సో చెప్పిన కొన్ని రోజుల్లోనే తెలంగాణ ఫ్యూచర్ సిటీలో ఇంత పెద్ద సమ్మిట్ పెట్టడం వెనకాల ఏంటి కారణం, పైసలు లేవన్నాడు కదా, ఇన్ని వందల వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీనికి గల కారణాలు ఏంది, పథకాలకేమో డబ్బులు లేవు, కానీ ఇలాంటి సమ్మిట్ పెట్టడం మాత్రం వందల కోట్ల రూపాయల డబ్బులు ఎట్లా వస్తున్నాయి అంటే కేవలం రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నాడు కాబట్టి ఆయన జాకీలు పెట్టి లేపడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తాడు. జాకీలు పెట్టి లేపితే అది ఎన్నో రోజులు ఆ ప్రచారం నిలవదు. ఎందుకు అంటే నువ్వు చేసినటువంటి మంచి పనుల వల్ల ఈరోజు ఆటోమేటిక్గా నీకు ఒక మంచి పేరు వస్తుంది. గతంలో ప్రచార మాధ్యమాలు లేవు, పెద్దగా ఆ మీడియా కూడా పెద్దగా లేదు,
అలాంటి సమయంలోనే ఇందిరాగాంధీ కానీ, లేకపోతే నెహ్రూ కానీ, లేకపోతే లాల్ బహదూర్ శాస్త్రి కానీ, ఇలా చాలామంది, ఈవెన్ అటల్ బిహారీ వాజ్పేయి కూడా, వీళ్ళందరికీ కూడా ఎందుకు పేరు వచ్చింది, ఎందుకు ఇప్పటికి కూడా వాళ్ళు కొలుస్తూ ఉన్నారు? ఎందుకంటే వాళ్ళు చేసేటటువంటి కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతున్నాయో ప్రజలకు ఉపయోగపడ్డాయి. సో తద్వారా వాళ్ళు ఒక సమర్థవంతమైన నాయకులుగా ఈరోజు దేశం కీర్తిస్తూ ఉంది కదా. సో రాజీవ్ గాంధీ కూడా ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ విప్లవం రావడానికి ఆయన ఒక కారణం. ఆయన హయాంలోనే సాఫ్ట్వేర్ పెద్ద ఎత్తున డెవలప్ అయింది ఇక్కడ. సో దానికి సంబంధించి అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. సో ఇంతమంది నాయకులు చేస్తున్నట్టే వాళ్ళు చేసేటటువంటి పనులు ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఉపయోగపడినాయి కాబట్టి వాళ్ళు ఒక సమర్థవంతమైనటువంటి నాయకులుగా కీర్తించబడుతున్నారు. సో ఇప్పుడు మోడీ కానీ, మీరు కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు మీడియాను అడ్డం పెట్టుకొని జాకీలు పెట్టి లేపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని జాకీలు పెట్టి లేపెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అలా చేయాల్సిన అవసరం లేదు కదా. మీరు మంచి పనులు చేస్తే, మీ పనుల వల్ల, మీ పాలసీల వల్ల ప్రజలకు మేలు జరిగితే, ప్రజలు బెనిఫిట్ పొందితే 100% మిమ్మల్ని నాయకులుగా, సమర్థవంతమైన నాయకులుగా కీర్తిస్తారు ప్రజలే. కానీ ఈరోజు ప్రజలు కీర్తించడానికి ఏం చేస్తారో జాకీలు పెట్టి లేపేటువంటి ప్రయత్నం చేసుకున్నారు వాళ్ళు. సో దానిలో భాగంగానే ఈ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా ఈరోజు ప్రచార మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇది రేవంత్ రెడ్డి యొక్క వ్యూహం అన్నట్టు. సో యాజ్ ఇట్ ఈజ్ రేవంత్ రెడ్డి కరెక్ట్గా మీరు చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఈ ముగ్గురిని ఒక గ్రైండర్లో రుబ్బినట్లయితే బయటకు వచ్చేటువంటి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ గురించి ఆల్రెడీ రేవంత్ యొక్క వ్యూహం ఏంటనేది ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. సో ఒకసారి డీటెయిల్గా లోతులోకి పోయేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా.